హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం పెళ్లిళ్ళ స్టైల్లో సాంబార్ చాలా టేస్టీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ సాంబార్ని మనం చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సాంబార్ చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ మెంతులు, 4-5 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దినుసులను మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. దినుసులన్నీ ఇలా వేగిన తర్వాత అందులో 5-6 వెల్లుల్లి రెప్పలు, 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము వేసుకొని మరో అర నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చి కొబ్బరి కూడా బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. దినుసులు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఇంగువ, 2 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 1 క్యారెట్, 1 ములక్కాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తరువాత 2 వంకాయలను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ కూరగాయ ముక్కలను మగ్గనివ్వాలి. కూరగాయ ముక్కలు సగం మగ్గిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 చిన్న టమాటా, 1 పచ్చిమిరపకాయ వేసుకొని కూరగాయ ముక్కలన్నీ మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. కూరగాయ ముక్కలన్నీ ఇలా మగ్గిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు రసం, 1/2 గ్లాసు నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 2-3 నిమిషాల తర్వాత మసాలాతో పాటు కూరగాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు 100 గ్రాములు ఉడికించిన కందిపప్పును వేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసు నీళ్లు, చిన్న బెల్లం ముక్క వేసుకొని కలుపుకోవాలి. ఈ సాంబార్ మీకు ఇంకొంచెం పల్చగా కావాలనుకుంటే ఇంకొద్దిగా నీళ్లను పోసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో సాంబార్ను మరగనివ్వాలి. 10 నిమిషాల తర్వాత పెళ్లిళ్ళ స్టైల్లో సాంబార్ మనకు ఈ విధంగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగిన అరకట్ట కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా సాంబార్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ సాంబార్ను వేడివేడిగా అన్నంలో వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే సాంబార్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.